అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్కి 2.5 లక్షల కోట్ల రూపాయలు సాయం చేయాలనుకుంటున్నారట. దానికి సంబంధించిన అంశం పైన ప్రతిపాదన చేశారు ఆయన. అణు విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం సాయం చేయాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపుగా ఇరాన్ని లేకుండా చేస్తాం, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపేస్తాం, ఇరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తాం, ఇరాన్లో అణు స్థావరాలను పూర్తిగా కుప్పకూల్ చేస్తాం అని చెప్పేటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళి 3 స్థావరాలపైన దాడులు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడైనా ప్రయత్నం వల్ల ఒకటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మామూలుగా నిజంగా ఒక రకంగా ఆశ్చర్యం వేస్తోంది. ఆయన నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతలా దిగజారిపోయి ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నారంటే, ఇక ఇండియాతో డీల్ అన్నాడు, అటు ఇజ్రాయెల్తో కొంత విభేదించినట్టుగా మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత ఇరాన్తో చాలా యుద్ధం జరిపి ఇప్పుడు ఇరాన్కే అంటే అన్ని దేశాలు ఏం చేయాలంటే, పాపం డొనాల్డ్ ట్రంప్ అనేవాడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, వెంటనే ఆ నోబెల్ ప్రైజ్ని తీసుకొచ్చి వెంటనే డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చేయండి అన్నట్టుగా అన్ని దేశాలు మాట్లాడాలి అనేటువంటి ఒక ఆలోచనతో అడిగిన వారికి అడిగినంతగా అడగకపోయినా ఇచ్చేంతలా ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతోంది. అణు విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం సాయం చేయాలనేటువంటి ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారట. ఇరాన్ను చర్చలకు ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుందట. ఇటీవల ఇరాన్లోని 3 అణు స్థావరాలపైన దాడులు చేసిన అమెరికా ఇప్పుడు అణుశుద్ధి చేపట్టకూడదని అమెరికా నిబంధన పెడుతూనే అమెరికాతో అణు చర్చలు జరిపేందుకు ఇరాన్ విముఖతంగా ఉందట. అయితే ప్రస్తుతానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చర్చలకు సిద్ధంగా లేమనే మాటని అటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చెప్తున్నారు. సుమారుగా 2.5 లక్షల కోట్లు అంటే $30 బిలియన్ సాయం చేస్తామంటోందట అమెరికా. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం ఓ ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది. 13న ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేయడంతో అమెరికా ఇరాన్ మధ్య ఒమన్ మధ్యవర్తిత్వం జరుగుతున్నటువంటి అణు చర్చల నిలిచిపోయిన నేపథ్యంలో ఇజ్రాయెల్కు అండగా అమెరికా కూడా 3 స్థావరాలపై దాడి చేసింది, ఇరాన్ని కుప్పకూల్ చేసింది, ఇరాన్ని చాలా పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది, ఇరాన్ నగరాన్ని ఇరాన్ దేశాన్ని ఒక శత్రు దేశంగా భావించి దాడులకు ప్రేరేపించింది. అక్కడ మేము ఏకంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, ఆయనని హతమారుస్తాం, ఆయన అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దేశానికి 2.5 లక్షల కోట్లతో సాయం చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారట. నేను మళ్ళీ చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి, 2 నాలుకల ధోరణి చాలా ప్రపంచ దేశాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్తేనే చీదరించుకునే విధంగా చేస్తోంది. ఆయనే దాడులు చేస్తాడు, ఆయన డీల్ అంటాడు, ఆయనే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఆయనే మంచివాడుగా ప్రవర్తిస్తాడు. అంటే అన్నీ ఆయనే, హీరో ఆయనే, హీరోయిన్ ఆయనే, కమెడియన్ ఆయనే, విలన్ ఆయనే, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఆయనే. సో ఆయన ప్రయత్నం ఇప్పుడు ఏంటి? నోబెల్ ప్రైజ్ బహుమతి కోసమే. నోబెల్ ప్రైజ్ బహుమతి కోసం ఇప్పటికే పాకిస్తాన్ ప్రతిపాదించిందట, ఆ టర్కీ ప్రతిపాదించిందట, ఇంకో దేశం ప్రతిపాదించిందట. ఇలా వివిధ దేశాల నుంచి తమకు నోబెల్ ప్రైజ్ రావాలనేటువంటి ఒక డిమాండ్ పెద్ద ఎత్తున వస్తే తనకు నోబెల్ ప్రైజ్ వస్తుంది కాబట్టి ఇక ఈసారి నాకు తెలిసి బహుశా ఆయన వయసు కూడా పడిపోయింది. ఈసారి చివరిగా ఇక అధ్యక్షుడు అవ్వడం, ఇక అనుకున్న లక్ష్యాన్ని చేయడం అంతా పూర్తయిపోయింది. ప్రపంచ అగ్రజుడిగా చరిత్రలో నిలిచిపోవడంతో పాటుగా నోబెల్ ప్రైజ్ అన్ని దేశాల సమర్థంగా సహకరించి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇప్పించాలనేటువంటి ఒక ఆలోచన ధోరణికి రావాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇండియాతో యాపిల్ కంపెనీ పెట్టుబడులు వద్దన్నాడు. ఇండియాలో యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెడితే వద్దన్నాడు. ఇండియాలో శాంసంగ్ కంపెనీ పెట్టుబడులు పెడితే వద్దన్నాడు. ఇండియాలో ఏ మాత్రం కూడా మేము టారిఫ్ల విషయం వెనక్కి తగ్గం, వాళ్ళకి ఏం వెసులుబాటు ఉండదు, అన్ని దేశాల్లాగే ఇండియా కూడా అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇండియాతో ఒక బిగ్ బ్యూటిఫుల్ ఒక ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాను, ఈ ఇరు దేశాల మధ్య ఒక బిగ్ డీల్ని కుదర్చబోతున్నానని చెప్పి మాట్లాడుకొచ్చాడు. అటు చైనాతో ఈ రకంగానే టారిఫ్ తగ్గించుకున్నాడు. పాకిస్తాన్కి ఎయిర్ డిఫెన్స్ ఇస్తానని చెప్పాడు. అక్కడ ఆసిమ్ మునీర్ గారితో కలిసి గంటల పాటుగా చర్చలు జరిపాడు, ప్రైవేట్గా లంచ్ చేశాడు. టర్కీతో ఆయన ఇప్పటికీ ఒక బిగ్ డీల్ కుదుర్చుకున్నాడు. సో సుమారుగా $300 మిలియన్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు వార్ వెపన్ సప్లై కోసం. అటు ఫ్రాన్స్తో G7 దేశాలతో ఒప్పందం కుదిరింది. అన్నిటి వైపులుగా బ్రిటన్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాడు. రష్యాతో ఎప్పటికప్పుడు అధ్యక్షుడితో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూనే కాంప్రమైజింగ్గా మాట్లాడుతున్నాడు. అంటే ప్రపంచ దేశాల్లో కల్లా నేనే అగ్రజుడిని, నా అంతటి మేధావి లేడు, నా అంతటి ఉత్తముడు లేడు అని చెప్తూనే మరోవైపుగా అందరిపైన కవ్వింపు చర్యలకు పాల్పడడం, తన దురహంకారాన్ని ప్రదర్శించడం, ఆయన యొక్క అగ్రజుడైనటువంటి ఒక తల పొగురిని ప్రదర్శించడం, ఇవన్నీ చేస్తూనే మరోవైపుగా ఆయన నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దాంట్లో ఇండియాకి డీల్ అంటున్నాడు, ఇరాన్తో ఒప్పందం అంటున్నాడు, రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఏదో రకంగా నోబెల్ శాంతి బహుమతి ఒకటి కనుక జేబులో పెడితే ఇక తర్వాత సంగతి తర్వాత ఏదైనా కానివ్వండి. ఇక తర్వాత
చాలా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడైతే నేను నోబెల్ శాంతి బహుమతి తీసుకోవాలి, అదే ఆయన లక్ష్యంగా ఉంది. సో అందుకు అనేక రకాల ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఇరాన్ పైన 2.5 లక్షల కోట్ల రూపాయల సాయం చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారట. మొన్నటి వరకు 12 రోజుల యుద్ధంలో డైరెక్ట్గా యుద్ధంలోకి ఈయన దిగిపోయి ఈయనెవరు రమ్మన్నట్టుగా ఈయనెవరు పిలిచినట్టుగా అక్కడికి వెళ్ళిపోయి దాడులు చేసి ఆ న్యూక్లియర్ స్థావరాలను పేల్చేశామని చెప్పి మరొక రకంగా దీన్ని ఎస్కలేట్ చేసే ప్రయత్నం చేసినట్టుగానే కనిపించింది. కానీ ఒక్కసారిగా ఆయన ఏం మాయం చేశాడో ఏ మంత్రం వేశాడో తెలియదు, కానీ ఇరాన్ అయితే ఒప్పించగలిగాడు డీఎస్కలేషన్ కోసం, అంటే యుద్ధాన్ని ఆపివేయడం కోసం ఇరాన్ని ఒప్పించాడు. అటు ఇజ్రాయెల్ తప్పక ఒప్పుకున్న పరిస్థితి కనిపించింది. ఇరాన్ కొంత వెనకడుగు వేసినట్టు కనిపించినా కూడా ఈ ఒప్పందానికి లేకపోతే ఆయన మాటలకి అట్టకలకైతే అంగీకరించింది. ఆఖరికి వస్తే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేసింది. కానీ చాలా క్లియర్ ఒక మాట చెప్పింది, అమెరికా మా మోకరిల్లింది, అమెరికా మా కాళ్ళు పట్టుకుంది, అమెరికా మాకు నమస్కరించింది. డొనాల్డ్ ట్రంప్ మా దగ్గరికి వచ్చి మోకరిల్లిపోయాడు కాబట్టే మేము ఈ డీల్కి ఒప్పుకున్నాము, ఈ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్కి ఒప్పుకున్నామని చెప్పి మాటని అక్కడి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అగర్చి తెలియజేశారు. ఇక ఇజ్రాయెల్ అయితే వెన్నుపోటు పొడిచావు ట్రంప్, నువ్వేమో చేస్తావనుకుంటే ఏమో చేస్తావన్నట్టుగానే భావించి బహుశా ఇజ్రాయెల్ కూడా అదే భావనలో ఉంది. నిన్న హమాస్ హెజ్బుల్లా కూడా కొంత యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ మళ్ళీ గాజాపై దాడి చేస్తుంది. ఈ యుద్ధం ఇక్కడితో ఆగిందని చెప్పలేం, బికాస్ ఇరాన్కి ఇబ్బంది కలిగజేసిన అంశం ఏంటంటే హమాస్ హెజ్బుల్లాని పూర్తిగా ఇజ్రాయెల్ మట్టుబెట్టడం, అక్కడి వారిని హతమార్చడం, గాజా పైన దాడులు చేయడమే ఇరాన్కి కొంత ఇబ్బంది కలిగించింది. అందుకే ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేయాలన్న ఆలోచనతో ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత ఇరు దేశాలు కూడా పోటీ పడ్డాయి. మధ్యలో తుర్రుమని అమెరికా వచ్చింది, బాంబులు వేసింది, ఆ తర్వాత అండర్స్టాండింగ్ అంటూ మరోసారి కాళ్ళ బేరాన్ని దిగింది ఇరాన్ చెప్తున్న ప్రకారంగా. సో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు శాంతి బహుమతి రావాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాడు కాబట్టి దాడి చేసినా మంచిదే, అక్కడ శత్రుదేశంగా ఉన్నా పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం సాయం చేసి వాళ్ళ నోటి వెంట కూడా డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ద బెస్ట్ ప్రెసిడెంట్, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏ వెరీ ఫెమిలియర్ పర్సన్ టు కంట్రోల్ వార్స్ ఇన్ ద వరల్డ్ అనే రకంగా ఆయన చెప్పాలి అన్ని దేశాలు అనుకున్నటువంటి ఒక ఆలోచనతోనే ఇండియాతో డీల్లు, చైనాతో టారిఫ్ తగ్గించడాలు, ఇరాన్తో డీల్లు, టర్కీతో డీల్లు, రష్యా అధ్యక్షుడితో మంతనాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇరాన్కి ఏకంగా $30 బిలియన్ అంటే 2.5 లక్షల కోట్లు సాయం చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదనతో సిద్ధమయ్యారట. అణు విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం సాయం చేయడం కోసం సిద్ధమవుతున్నారట. ఒక రకంగా ఇది అటు ఆయన సాయం చేస్తున్నట్టుగా కనిపిస్తూనే మరోవైపుగా ఏదైతే యురేనియం శుద్ధి అయిందో ఆ యురేనియాన్ని మొత్తం అణుస్థావరాల కోసం అణుబాంబుల కోసం ఇరాన్ ఉపయోగించకుండా, అది ఉపయోగిస్తే అణుబాంబు తయారైతే ఏమైపోతుంది, ఎప్పటికైనా కూడా అమెరికాకు ముప్పుగా వాటిలో అవకాశం ఉంది కాబట్టి అది అణుబాంబుని తయారు చేయకుండా ఆ యురేనియంతో ఈ విద్యుత్ ఉత్పత్తికి తయారు చేసే విధంగా మలచడం, అంటే 2 లక్షలు నెరవేరుతాయి. ఒకటి అక్కడ అణుబాంబు తయారు కాకపోవడం 1 లక్షం నెరవేరితే, మరోవైపుగా సాయం చేస్తున్నట్టుగా ఇరాన్ తనపైన సానుభూతిని, తనపైన పాజిటివిటీని పెంచుకుంటుందని ఒక ఆలోచన డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టున్నాడు. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ యొక్క దురహంకారం